బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ విద్యార్థి ప్రణయ్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. నిన్న టీచర్కు భయపడి స్కూల్కు వెళ్ళను అంటూ చెప్పుకొచ్చాడు ప్రణయ్. హోంవర్క్ చేయలేదు అని టీచర్ కొడుతుంది అని చెప్పి తల్లికి చెప్పుకొచ్చాడు ప్రణయ్. ప్రణయ్ను మందలించి స్కూల్కు పంపించింది తల్లి. అవును, ప్రణయ్ను మందలించి స్కూల్కు పంపించడం జరిగింది ఆ తల్లి. హైదరాబాద్ టూర్కు వెళ్ళి 2 రోజుల క్రితమే వచ్చాడు ప్రణయ్ అండ్ ఫ్యామిలీ. టూర్ కారణంగా హోంవర్క్ చేయలేదు ప్రణయ్. హోంవర్క్ చేయకుండానే స్కూల్కు వెళ్ళాడు ప్రణయ్. టీచర్ హోంవర్క్ చూపించమన్నప్పుడు భయంతో వణుకుతూ దగ్గరకు వెళ్ళాడు ప్రణయ్. ప్లీజ్ కొట్టద్దు మేడం అంటూ ప్రణయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రణయ్ని దగ్గరికి లాక్కొని బట్టలు విప్పి చంపపై కొట్టింది ఆ టీచర్. అక్కడి భయంతో గుండెపోటొచ్చి కుప్పకూలిపోయాడు ప్రణయ్. వెంటనే హాస్పిటల్కి తరలించారు స్కూల్ సిబ్బంది. అప్పటికే ప్రణయ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. ప్రణయ్ కింద పడిపోయిన తర్వాత కనీసం ముఖంపై నీళ్లు కూడా చల్లలేదు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. తమకు సమాచారం కూడా అందలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆ కుటుంబం. ఇప్పటికీ ప్రణయ్ మృతిపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి చూడండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ వీడియో కనుక మీరు చూస్తే ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. కానీ తనకన్నా ముందు, అంటే ప్రణయ్ కన్నా ముందు ఒక 2 పిల్లలు వెళుతున్నప్పుడు అప్పుడు తనలో భయం స్టార్ట్ అయింది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. కాస్త బ్లర్ చేసి చూపిస్తున్నాం. వెనకాల ఉంది ఆ ప్రణయ్, ఆ బ్లర్ వెనకాల ఉంది ప్రణయ్. అదిగో చూసారా, చంప మీద కొట్టిన సందర్భం. అయితే వీడియో స్టార్టింగ్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఆల్రెడీ ఒక పిల్లవాడు ముందు ఉండడం జరిగింది. అప్పటికే భయంతో ఉనికిపోతున్న ప్రణయ్ టీచర్ దగ్గరికి రాగానే పూర్తిగా ఇక ఒక మాటలో చెప్పాలంటే కుదేలైపోయాడు, కుప్పకూలిపోయాడు. భయంతో గచ్చ వణికిపోతూ అందులో తన బట్టలు విప్పేస్తూ ఉంటే, సాధారణంగా చిన్నపిల్లలకి కొంతమందికి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఆ సిగ్గు అనేది చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటుంది. అండ్ సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఇంకా పీక్స్కి వెళ్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియని ఒక అవమానం వాళ్ళది. సో దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కింద మాట్లాడుకుంటే, పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు. వాళ్ళని డెలికేట్గా హ్యాండిల్ చేసి టీచర్స్ ఉంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ టీచర్ చూడండి. అసలు టీచర్ని ఎలా కొడతారు, అంటే టీచర్ ఎలా కొడతారు ఆ పిల్లల్ని? ఎందుకంటే మందలించడం విషయంలో పిల్లల సైకాలజీని అర్థం చేసుకోవాలి కదా. వాడు వణికిపోతూ ఉన్న సందర్భం, వణికిపోతూ ఉన్న క్రమంలో ఆ దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకొని కదా వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలి. హోంవర్క్ చేయలేదంటే వాళ్ళని భయపెట్టేస్తారు. అదిగో మీరు చూడండి. ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ మాత్రమే. ఆ ఫుల్ వీడియో మేము చూపించలేకపోతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు కాబట్టి. ఆ టీచర్ తీరు చూడండి. కనీసం పిల్లాడి ముఖంలో ఎటువంటి హావభావాలు ఉన్నాయి, వాడు ఎందుకంతలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే భయం పీక్స్కి చేరుకుంటే ఆ ఊపిరి బిగబట్టినంత పని అయిపోతే ఏమవుతుంది? పసిప్రాయం అది. అండ్ ఐ రిక్వెస్ట్, మీరు చాలామంది ఈ లైవ్ను చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 04069316611, 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని ఈ విషయానికి సంబంధించి, ఎందుకంటే మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఉండుంటాయి. లేకపోతే పిల్లల పట్ల టీచర్లు వ్యవహరించే తీరు, లేకపోతే మీరు వ్యవహరించే తీరు, ఒక భయం సిచ్యువేషన్లో వెంటనే కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి రామచంద్రరావు, ఆర్టీవీ ప్రతినిధి రామచంద్రరావు అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే కొంతమంది అక్కడ వైజాగ్ వాసులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి చూద్దాం. విశాఖ వంటంలో జరిగిన ఘటనపై ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒక స్కూల్ విద్యార్థి ఎల్కేజీ చదువుతున్నాడు. టీచర్ మందలించవచ్చు కానీ చనిపోయేంత
తీవ్రంగా మందలించడం ఎంతవరకు కరెక్ట్? ఈ దశలో ఇక్కడ కింగ్ జార్జ్ ఆసుపత్రి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ పోస్ట్ మార్టం ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీకి చెందిన విద్యార్థి సంఘ నాయకులు కూడా వారి తల్లిదండ్రులు పరామర్శించారు. అట్లాగే ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కూడా ఇక్కడ అధికారులు కూడా కలిసిన పరిస్థితి. చెప్పండి, అంటే నా మాటలు విన్నారు కదా, ఇట్లాంటి సంఘటన ఏ రకంగా భావించవచ్చు మీరు? ఇది తీవ్ర ఆందోళనకరమైన సంఘటన అండి. విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఏదైతే ఉపాధ్యాయులు వాళ్ళ పైశాచికత్వాన్ని చిన్నారులైన విద్యార్థుల మీద చూపించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఆ యూకేజీ చదివే ప్రణయ్ తేజ అనే విద్యార్థిని హోంవర్క్ చేయలేదనే నెపంతో ఏదైతే తన యూనిఫామ్ బట్టల్ని ఊడదీసి ఆ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టి భయభ్రాంతులకు గురి చేయడంతో అక్కడే క్లాస్ రూమ్ లోనే గుండాగి అదే టీచర్ యొక్క ఒడిలో పడి చనిపోయిన ఘటన ఏదైతే ఉందో ఈరోజు మానవత్వానికి ఇది ఒక మచ్చగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలానే ఈ జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లిటిల్ గార్డెన్స్ యొక్క స్కూల్ యొక్క అనుమతుల్ని వెంటనే రద్దు చేసి ఆ తల్లిదండ్రులను ఆదుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంపై తల్లిదండ్రులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క పూర్తి సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఏబీవీపీ వాళ్లకు తోడుగా ఉంటుంది. ఓకే, చూడండి, అంటే అబ్బాయి ఇలా కొట్టగానే పడిపోయారు, ఒళ్ళో పడిపోయారు. అంటే మీరు కూడా నాకులాగే సూసైడ్ ఫుటేజ్లు చూసారు. అది చూస్తే మీకు ఎట్లాగా ఒక బాధ కలిగిస్తుంది. అదే టైంలో ఇట్లాంటి యాక్టివిటీ ఎప్పుడైనా, అంటే యాక్టివిటీ అంటే ఇట్లాంటి ఘోరం అన్నది అనిపించలేదా మీకు? అది సార్ మనం అది చూసుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అబ్బాయి ఒక్కడే కాదు, ఆ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడి ముఖంలో కూడా మనకు భయం కనబడుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా పిల్లల్లో కూడా కళ్ళల్లో కూడా ఏడుపు కనబడుతుంది. ఏదైతే మేము ఇక్కడ నుంచి ఆ స్కూల్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మిగతా పిల్లలతో కూడా మేము మిగతా పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఆ పాఠశాలలో ఉండే ప్రతి ఒక్క టీచర్ కూడా ఇదే యాటిట్యూడ్ తో ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. చిన్న పిల్లల మీద మన పైశాచికత్వాన్ని చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయులు అనేవాళ్ళు పేరెంట్స్ కంటే ఇళ్లల్లో కంటే విద్యార్థులు పాఠశాలల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీద ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని ఎంత చక్కగా చూసుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళ యొక్క పైశాచికత్వాన్ని పిల్లల మీద చూపించి ఇటువంటి ఘటనలు పునరావృతం అయ్యేలా చేస్తున్నారు. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ జిల్లా యంత్రాంగం కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి, మానవత్వంతో ఆలోచించి పిల్లల మీద కాసింత దయ చూపించాలని చెప్పి ఏబీవీపీకి చెందిన ప్రతినిధులు రావడం జరిగింది. ఈ ఘటనపై ఖండించడమే కాకుండా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. సహజంగా టీచరు విద్యార్థిని మందలించడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఒక దారుణంగా ప్రాణం పోయే రీతిన జరిగిన ఘటనని ఖండించడమే కాకుండా ఆ స్కూల్కి సంబంధించిన గుర్తింపును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం మనకి కనిపిస్తుంది. అదే కిరణ్, ఇప్పుడు నువ్వు కూడా అదే స్కూల్లో చదువుతున్నావు కదా, మామూలుగా స్కూల్ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుంది, అన్ని బాగానే చెప్తారు. ఆ తమ్ముడు చదవడం వల్ల చదవలేదని మేడం బెదిరిస్తుంటే నుంచి బట్టలు ఇప్పి బెదిరిస్తుంటే ఆ తమ్ముడికి ఇలా అన్నారు అంతే. ఆ తమ్ముడు అలా మేడం పడిపోయాడు. మేడం దాని తర్వాత ఏంటని తెలియదు. మళ్ళీ పైకి వచ్చి ఆయం చెప్తుంది వెళ్ళిపోండి అనగానే సార్కే చెప్తే సార్ ఎందుకు సార్ వెళ్ళిపోవాలంటే ఇలా జరిగిందని చెప్పారు. తమ్ముడు అలా చనిపోయాడు అని. ఓకే, మీరు కూడా ఆ వీడియో చూస్తుంటావు కదా, ఒక్కసారిగా టీచర్ ఒడిలోనే పడిపోవడం అట్లా బాధ అనిపించిందా? మరి చాలా బాధ అనిపించింది. అంత చిన్న తమ్ముడే అలా పడిపోతాడు. ఆడు మా తమ్ముళ్ళ అంటాడే కదా. నువ్వే క్లాస్ చదువుతున్నామా? 9th. స్కూల్లో ఎట్లా ఉంటుంది? బాగా. మరి ఇది ఎలా పాపం అనుకోకుండా జరిగినట్టు అట్లా అనిపిస్తుంది? ఏమో మరి బాగా చెప్తారు మేడం కూడా. బాగా చెప్తే తమ్ముడు చావని బట్టి మేడం జరిపిస్తే తమ్ముడు ఏదో భయంతో వల్ల అలాగ అయినాడు. అంటే మీకేమనిపిస్తుంది? ఒక షాక్ అయిపోయి ఉంటాడు అట్లా అనిపిస్తుందా? ఏమో మరి తమ్ముడికి ఏ టైం తెలియదు సడన్గా టీచర్ ఒడ్లు పడిపోయి. ఈ స్కూల్లో మీరు 1వ తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నారా? 9th నుంచి వచ్చాడు, నేను 6th నుంచి 9th నుంచి వచ్చాడు. మరి ఇప్పుడు భయపడుతున్నారా స్కూల్కి వెళ్ళడానికి? యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోతారా? భయపడుతున్నా.
బాబు చెప్పు, రేపు స్కూల్కి వెళ్ళిపోతా యాజ్గా రేపు సెలవు. ముందు వాళ్ళు చెప్పేసి ఆ టీచర్ ముందు లాగి నేను బట్టలు చింపాలి పట్టమని కొట్టే ఎంత ఒళ్ళ పడి పిల్లలు లక్షలు తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ పెట్టు పక్కనే కొట్టింది పడిపోయి అంటే వాళ్ళు పడిపోయి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. రైట్, అది అక్కడ వైజాగ్ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ చదువుకున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. ఎందుకంటే మహా అయితే పట్టుమని 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా ఉంటావు, బస్సు 6 ఏళ్ళు కూడా ఉంటావు, ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి అంతే. విశాఖపట్నం నుంచి విశ్వనాథ్ కాల్ చేస్తూ ఉన్నారు, మాట్లాడదాం. విశ్వనాథ్ నమస్తే అండి. హలో. నేను ఏదైతే ఈ టీచర్ చేశారు కదండి నిన్న ఇన్సిడెంట్, నేను చాలా ఖండిస్తున్నానండి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ఫస్ట్ ఏ చిన్న పిల్లవాళ్ళనే సరే ఫస్ట్ మన పిల్లవాళ్ళ కింద భావించాలి. ఫస్ట్ ఆ భావంతో చూస్తే అప్పుడు ఆ పిల్లవాళ్ళలో మార్పులు తేవాలి తప్ప పిల్లవాళ్ళని కొడితే మారండి. సో ఈ టీచర్లు అది గ్రహించాలి. ఫస్ట్ పిల్లవాళ్ళని మనం మార్పు తేవాలి. మన పిల్లల్లో మనం ఎలా మార్పు తెస్తున్నామో వాళ్ళను కూడా మనం అలాగే మార్పు తేవాలి అని గ్రహించాలండి ఏ టీచర్ అయినా సరే. విశ్వనాథ్ గారు, అంటే మార్పు గురించి మాట్లాడదాం, బట్ ఇక్కడ ఎవరికైనా కాస్త ఆత్మగౌరవం అనేది ఉంటుంది, అది చిన్నపిల్లల్లో కూడా ఉంటుందని చెప్పి టీచర్ మర్చిపోయిందా అనేది రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లాడికి బట్టలు ఇప్పడం ఏంటి, మీరు కనుక వీడియో చూస్తుంటే బహుశా చూస్తుంటారు, పూర్తిగా బట్టలు ఇప్పినప్పుడే బాగా భయపడిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే చంప మీద ఒక్కటి అనిపించిందో అప్పుడు అదే ఇన్సిడెంట్ మన పిల్లలకి మనం చెయ్యం కదా సార్, అదే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ టీచర్ చేసింది మన పిల్లలకి మనం చేస్తామా అని వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు ఇది ఈ టీచర్ చేసిందని కాదు, ఏ టీచర్ అయినా సరే మన బయట పిల్లవాళ్ళు కూడా మన పిల్లవాళ్ళని ఎలా మారుస్తామో అలాగా మీరు అన్నది కరెక్టే. ఆ ఆత్మగౌరవం అనేది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఉంటుంది, అది ఆత్మగౌరవం అనేది, అది ఓకే. ఇప్పుడు కానీ ఇప్పుడు టీచరు ఇంకోసారి వేరే టీచర్ కూడా ఇలా చేయకూడదు. అంటే ప్రతి పిల్లవాళ్ళలోని మన పిల్లవాడిని చూసుకోవాలని నేను అంటానండి, అది నా బాధ అంతే. రైట్, ఇప్పుడు ఈ ఘటన మీద ఈ టీచర్కి ఎటువంటి శిక్ష పడాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఎటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడైతే ఇంకా టీచర్కి అయితే ఇంకా ఆమెకు ఇంకా టీచర్ ప్రొఫెషన్ నుంచి ఇంకా ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడదు, కొన్నాళ్ళు శిక్ష పడాలి ఆవిడకి. సరే, అప్పుడు తనలో మార్పు కలుగుతుంది. అప్పుడు తను తప్పు చేసిన దానికి అప్పుడు శిక్ష పడితే అప్పుడు ఆవిడలో మార్పు కలుగుతుంది. ఇంకెప్పుడు ఈవిని టీచర్ కింద ఉంచకూడదు అంతే ఇంకా. ఎందుకంటే పిల్లవాడిని అలాగా మీరు అన్నట్టు ఆత్మగౌరవం లేకుండా అంతమందిలోని చిన్నపిల్లవారైనా పిల్లవాడిని ఏదైనా సరే ఆ పిల్లవాడు టెన్షన్ పడిపోయాడండి. అదే మనం అబ్జర్వ్ చేసింది, ఆ పిల్లవాడికి చాలా టెన్షన్ పడిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు కొంతమంది సున్నితంగా ఉంటారు, ఈ పిల్లవాడు మనస్తత్వం సున్నితమైన మనస్తత్వం అయి ఉంటుంది. చేతుకున్న 5 వేళ్లే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు ఫర్ కాలింగ్. మనకున్న చేతుకున్న 5 వేళ్లే ఒకలా ఉండవండి, బహుశా టీచర్ ఆ కాల్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విశ్వనాథ్ గారు, ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఈ అంశానికి సంబంధించి మీ రియాక్షన్ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు. మన చేతుకున్న 5 వేళ్లే సరిగ్గా ఉండవు కదా. ఒక క్లాస్లో ఉన్న ఒక 10 మందో 15 మంది 20 మంది విద్యార్థులు ఒక్కలా ఉంటారని ఎలా అనుకుంటారండి? ఒకరు బ్రైట్గా ఉండొచ్చు, ఒకరేమో పాపం చదువులో వీక్గా ఉండొచ్చు, అదర్ యాక్టివిటీస్లో లైక్ స్పోర్ట్స్లో కావచ్చు, సింగింగ్లో కావచ్చు, కళల్లో కావచ్చు, ఆటలో కావచ్చు, లేకపోతే వైవిధ్యభరితంగా ఉన్నప్పుడు క్లాస్ రూమ్ అంటేనే వైవిధ్యభరితం కదా. ఎందుకు క్లాస్ రూమ్ అంటాం? అందరూ ఒకలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళల్లో ఒకరు చదువుకుంటారు బాగా, ఒకరు చదువు తక్కువగా ఉంటుంది, ఒకరు తెలివితేటలు చాలా గట్టిగా ఉంటూ ఉంటాయి, ఒకరు ఒక సబ్జెక్టులో నిష్ణాతులు అవుతూ ఉంటారు, ఒకరు ఇంకొక సబ్జెక్టు మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఒకరికి ఒక విషయం మీద పట్టు ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడే అడిగి చూడండి, వాళ్ళు ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు లేకపోతే అడిగినప్పుడు
వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలిసినట్టు పుంఖాలుగా రాసేసినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు. మీరు అది ఫైండ్ అవుట్ చేయాలి కదా, వాళ్ళు దేంట్లో స్ట్రెంత్గా ఉన్నారు, దాన్ని ఇంకెంతలా స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి ఆలోచించాలి తప్ప, నేను హోంవర్క్ ఇచ్చాను, నువ్వు రాయలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ చేస్తాను, నీకు బట్టలు ఇప్పేస్తాను, నీ చెళ్ళు మనిపిస్తాను. పసిప్రాయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ ఏజ్లో వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాల్సిన విద్య అది. అందుకంటారు విద్య నిగూఢగుప్తమగు విద్య నిగూఢగుప్తం అని చెప్పి మన దగ్గర పద్యం కూడా ఉంటుంది. ఒకసారి నేర్చుకోండి ఒకళ్ళు కుదిరితే. విద్య యశస్సు అంటారు, విద్య భోగకరి అంటూ ఉంటారు. అటువంటిది విద్య విదేశాల బంధువు అని చెప్పి మన పద్యాల్లో ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు. అటువంటి విద్యను ఈరోజు ఇంత రెక్లెస్గా హ్యాండిల్ చేస్తూ ఉంటే, అప్పటికి దీంట్లో పేరెంట్స్ తప్పు కూడా ఉందా? పేరెంట్స్ ఆలోచించాల్సిందా? అంటే చిన్నదా పెద్దదా అని కాకుండా ఆలోచించే ప్రయత్నం. ఎందుకంటే ఆ అబ్బాయి హోంవర్క్ చేయలేదన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు పేరెంట్స్ అయినా లేదా భయపడద్దు, కాస్త టీచర్స్ చెప్దాం, ఒక దెబ్బ తిను, ఏం పర్వాలేదు, ఏమనం, ఇలా వాళ్ళు కన్విన్స్ చేస్తాయి. అలాగే వాడికి ఆ మాట, అంటే ఆ పిల్లాడికి ఆ మాట చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ స్కూల్కి పంపించి, ఇదిగోండి పిల్లాడికి ఇలా చెప్పాం, మీరు వాడి మీద ఏం చేయొద్దు, కాస్త గదమాయించే ప్రయత్నం చేయండి తప్ప వాడి మీద యాక్షన్ ఏమి తీసుకోవద్దు అని చెప్పి ఆ కన్విన్సింగ్ వీళ్ళు చెబితే కనుక బహుశా ఈరోజు ఆ పిల్లాడి ప్రాణం బ్రతుకుండేదేమో. ఇటువంటి సినారియో మనం చాలా సందర్భాల్లో చూస్తాం. హోంవర్క్ అని ఇస్తారు. ఆ హోంవర్క్ దానికి ఎంత సబ్జెక్ట్ ఉంటుంది, ఎంత వ్యాలిడిటీ ఉంటుంది, నేను దాని గురించి ఇండెప్త్గా వెళ్ళను. బట్ వాడు హోంవర్క్ చేయకపోతే కనుక వాడికి వచ్చే రిపర్కషన్స్ ఏంటి, అది వాడికి తెలియాలి కదా, వాడికి తెలిసొచ్చేలా చేయాలి కదా, లేకపోతే పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఏదో మన దగ్గర సామెత ఉంటుందండి, తాంబూలం ఇచ్చాం తనుకు చావండి అని చెప్పి. ఏదో నేను హోంవర్క్ ఇచ్చేస్తాను, నువ్వు చేయకపోతే నేను కొడేస్తాను. పనిష్మెంట్ అంటే ఏంటి? వాడి జీవితంలో ఆ తప్పు చేయకుండా వాడి ఆ బుద్ధిని మార్చగలిగేది పనిష్మెంట్. ఓ దెబ్బ కొడితే వాడు మారిపోతాడా? అందుకే మన దగ్గర ఇంకొక మాట కూడా ఉంటుంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటూ ఉంటారు. బహుశా అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఇప్పుడున్న సినారియోకి అది కరెక్ట్ కూడా కాదు. బట్ ఎందుకంటారంటే మనిషికి ఒక మాట చెప్పాలి, మనిషికి ఒక మాట అంటే ఒక మాట చెప్తే చాలు మనిషి మారిపోతాడని చెప్పి అటువంటి మాట తీరు నేర్చుకోవాలి కదా. చూడండి, ఒక నిండు ప్రాణం ఈరోజు, ఒక పసి ప్రాణం అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఈరోజు ఎంత వాళ్ళు బాధలో మునిగిపోయి ఉంటారు. ఆఖరికి కడసారి వాడితో ముచ్చటించే అవకాశం, వాడితో మాట్లాడే అవకాశం, ఆఖరికి వాడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేస్తుంటారు. కడసారి ఆ వాడితో మాట్లాడిన మాటలు చూస్తే తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత కుమ్ములిపోయి అరే ఎందుకు పంపించాను హోంవర్క్ విషయంలో, ఒక చిన్న హోంవర్క్ విషయంలో. అండ్ మీరు కూడా మాట్లాడండి, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఉంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు, గార్డియన్స్ చాలామంది ఉంటుంటారు. అంటే అక్క, తమ్ముడు, బాబాయ్, చెల్లి, లేకపోతే పిన్ని, తాత, అమ్మమ్మ, వీళ్ళ దగ్గర చదువుకుంటూ ఉంటారు కదా పిల్లలు. వాళ్ళు కూడా స్కూల్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అక్కడ చూడండి, ఆ స్కూల్కి సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి అదృష్టవశాత్తు విషయం బయటపడింది. లేకపోతే పరిస్థితి ఏంటి? బయటకు వచ్చేదా? ఆ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి. పోనీ ఆ టీచర్ గట్టిగా దెబ్బేస్తుందా? గట్టిగా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, ఎడపడ కొట్టేస్తూ ఉంటారు. అంటే అప్పటికే మీరు చూస్తే ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆ వెనకాల ఉన్న పిల్లలు కూడా మీరు చూస్తే వాళ్ళ ముఖాల్లో చూడండి ఒక ఏదో తెలియని భయం. వాళ్ళంతా కూడా భయపడిపోతున్నారు, అమ్మ టీచర్ మమ్మల్ని ఎక్కడ కొట్టేస్తుందమ్మా అన్నట్టుగా. చిన్నప్పుడు వాళ్ళలో ఇంత భయాన్ని నూరిపోస్తూ ఉన్నామా? ఇంత సైకలాజికల్గా వాళ్ళని ఇంత ఇల్ ట్రీట్ చేస్తూ ఉన్నామా? అంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తూ ఉన్నామా వాళ్ళని? బట్టలు విప్పేస్తారా? ఎందుకు ఆలోచించరు? చిన్నపిల్లాడు అవ్వచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు మీరు గమనించండి, ఇంట్లో కూడా అందరూ ఒకలా ఉండరు. చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళందరి ముందు షర్ట్ తీయడానికి ఇష్టపడరు.
అది వాళ్ళ రెస్పెక్ట్. అది పిల్లాడైతే ఏముంది, హీస్ ఎ హ్యూమన్, లెట్ హిమ్ లివ్ లైక్ దాట్. లేకపోతే సైకలాజికల్గా ఇబ్బంది పడతాడు మళ్ళీని. వాడికి మెల్లిగా కన్విన్స్ చేయండి, లేకపోతే తర్వాత ఇన్ ఫ్యూచర్. అటువంటి ఆత్మగౌరవం తెలియకుండా ఇన్హేల్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో. అది చిన్నప్పటి నుంచి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ దాట్. కానీ ఈ పిల్లాడి విషయంలో ఆ టీచర్ చేసింది ఏంటి, అది ఎంత అమానవీయం అది. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రామ్ జాయిన్ అయ్యారు ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యేందుకు. రామ్, మీ అభిప్రాయం ఏంటండి? ఒక విద్యార్థిని బట్టలు విప్పి చెంప చెల్లుమనిపించి అంతలా ఇల్ ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అసలు ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే పూర్తిగా బిజినెస్ అయిపోయింది సార్. తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలు కొడుతున్నారు అని చెప్పేసి పిల్లలు అడుగుతున్న పరిస్థితిలో కూడా టీచర్స్ మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ మీ పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తున్నారని మళ్ళీ పిల్లలు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మళ్ళీ కొడుతున్నారు. ఇంట్లో కూడా చెప్పొద్దు అనే పరిస్థితులు అయితే స్వయంగా నేను మా పాపనే చెప్పిందండి నిన్న అయితే ఈవినింగ్. మీరు వచ్చి స్కూల్లో మాట్లాడితే మళ్ళీ ప్రిన్సిపల్స్ ప్లస్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆ టీచర్స్ మళ్ళీ మమ్మల్ని కొడతారు డాడీ, చెప్పకండి అని చెప్తున్నారు. సో మన చిన్నతనంలో మనల్ని ట్రీట్ ఎలా చేశారనేది ఆ కాలం వేరండి. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న చిన్న పిల్లలు, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు లేదంటే హరాస్మెంట్ చేయకూడదని. వీళ్ళు స్కూల్లో చెప్పేది ఏముండదండి, జస్ట్ కూర్చోబెడతారు. నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చేశాను వర్క్ కూడా. సో నాకు తెలుసు ఒక్కొక్క పేరెంట్ 4 లక్షలు 5 లక్షలు ఫీజులు కడతారు, కానీ అక్కడికి వెళ్ళి పిల్లలు జస్ట్ నిద్రపోయి వస్తారండి. వీళ్ళు స్కూల్లో ఏం చెప్పరు, కానీ ఇంట్లోకి మాత్రం హోంవర్క్స్ మాత్రం పిల్లలు 8 hours లో చేయలేనంత హోంవర్క్స్ ఇస్తారండి. ఆ హోంవర్క్ ఇచ్చేది కూడా పేరెంట్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్నారండి. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఉంటుందండి. వాళ్ళకు పాపం అది చేసి మళ్ళీ ఆ హోంవర్క్ చేపించాలని వాళ్ళ తపన ఉన్నా కానీ వాళ్ళు కొంతమంది చేయించలేరు, కొంతమందికి వర్క్ టైం కుదరదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇంట్లో హోంవర్క్ పంపిస్తే. ఇక్కడ హైదరాబాద్ లో చేసే వాళ్ళు చాలా మంది అందరు జాబ్ అవర్స్ ఉంటాయండి, జాబ్ అవర్స్ కూడా అందరూ పేరెంట్స్ కి పిల్లలకు హోంవర్క్ చేయించే పరిస్థితి కూడా ఉందండి. వీళ్ళు జస్ట్ రెప్యుటేషన్ పెంచుకోవడానికి హోంవర్క్ ఇస్తా ఉంటారండి. ఆ హోంవర్క్ వల్ల పిల్లలకి భారతదేశ పౌరులు ఏదో ఆర్మీలో వర్క్ చేసేదానికో లేదా స్కిల్ నేర్పించడానికో లేదా ఏదైనా ఒక సొసైటీకి సంబంధించి మెచ్యూరిటీ కోసం ఆ హోంవర్క్స్ ఏమి ఉండవండి. ఆ హోంవర్క్ చూస్తే మీరు ఎంత సిల్లీగా అనిపిస్తుంది అంటే పిల్లలకు కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ తో మాట్లాడనీయకుండా, పేరెంట్స్ తో ఆడుకోనీయకుండా ఈ హోంవర్క్స్ లో అయితే పిల్లల్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి. సో దానివల్ల ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండట్లేరు పిల్లలు, దానివల్ల ఫోన్ లో నిమగ్నం అయిపోతున్నారు. స్కూల్ నుండి రాగానే పిల్లలు ఇమ్మీడియట్ గా హోంవర్క్స్, ఈ భయము, టెన్షన్, పేరెంట్స్ తో మాట్లాడనీయకుండా ఇదంతా అన్నంగా ఫీల్ అయిపోయి పిల్లలు ఫోన్ కి కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోంవర్క్స్ ఇంటికి పంపించడం అనేది కరెక్ట్ కాదండి నా ఫీలింగ్ అయితే. టీచర్స్ వీలైనంత విధంగా చెప్పండి, చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా గ్రాస్ పవర్ ఉంటుంది పిల్లలకి, వాళ్ళు దానివల్ల ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతా ఉంటారు. సో ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా కంపల్సరీ రెస్పాన్సిబుల్ తో వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు చెప్తారు. మీరు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్, గవర్నమెంట్ కూడా ఇందులో ఇనిషియేటివ్ తీసుకోవాలి. హోంవర్క్స్ ఫస్ట్ ఇంటికి రాసి పంపించడం బంద్ చేయాలండి. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని హోంవర్క్ చేసే పరిస్థితిలో ఉండాలి తప్ప ప్రెషరైజ్ చేసి మళ్ళీ స్కూల్లో ఏం చేస్తారండి మీరు చూడండి. ఆ టీచర్ ఏం చేస్తా ఉంది, జస్ట్ హోంవర్క్ బుక్ కరెక్షన్ చేస్తుంది. కరెక్షన్ చేయించుకోవడానికి మనం ఇన్ని లక్షలు ఫీజు పే చేస్తున్నామండి. రైట్ రాము, ఎడ్యుకేషన్ ఒక సైన్లో ఉండండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. నిజమే కదా, చాలా రోజుల నుంచి జరుగుతున్న డిస్కషన్ ఇది. 8 గంటలో లేకపోతే 10 గంటలో 6 నుంచి 8 గంటలు మీ దగ్గర ఉంటారు పిల్లలు, అప్పుడు మీరు విద్య నేర్పుతున్నారు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఇంకా హోంవర్క్ దేనికి? వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందా? ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాళ్ళు దాదాపు 10 ఏళ్ల పాటు ఒక విద్య నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, వాట్ ఈస్ ద స్కిల్ ఈస్ హ్యావింగ్? రుద్దుడు బట్టి పట్టు. చిన్నప్పుడు ABCDల నుంచి ఆఖరికి బీటెక్ బయటకు వచ్చినంత వరకు కూడా రుద్దుడు బట్టి పట్టు. ఇంకా ఈ మాత్రం దానికి హోంవర్క్లు దేనికి? ఇది క్వశ్చన్ రైస్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ హోంవర్క్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. రామ్, మీరు ఈ విజువల్ చూశారు, అక్కడ నిజంగా క్వాలిఫైడ్ టీచర్ అనుకుంటున్నారా? ఈ క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. క్వాలిఫైడ్ టీచర్ అయితే వాళ్ళకి నేర్పిస్తారు, అది డిఎడ్ అయినా లేకపోతే బిఎడ్ అయినా
ఏదైనా వాళ్ళకి ఉంటుంది, ఇలా ఉంటుంది. పెడగాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళు నేర్చుకోవాలి కూడా దాంట్లో. కాబట్టి క్వాలిఫైడ్ టీచర్ అనుకుంటున్నారా మీరు? లేదు సార్, ఇప్పుడు మీరు గల్లీలో హైదరాబాద్ లో ఉన్న గల్లీ స్కూల్స్ చూస్తే అందులో టీచర్లుగా వర్క్ చేసే వాళ్ళని మీరు కనుక వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తే 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ డిస్కంటిన్యూ, మినిమం వాడు తెల్లారి వెళ్ళి గంజాయి ఆ ఫ్రెండ్స్ తో తిరిగే బ్యాచ్లు కూడా హైదరాబాద్ లో అన్ని స్కూల్స్ లో గవర్నమెంట్ డిఓస్ వెళ్ళి చెక్ చేయమని సార్. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు అసలు? ఆ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళలో ఎంతమంది వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు, అసలు ఎంతమంది ఎడ్యుకేషన్ చేయడానికి ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు, అసలు ఎంతమంది ఫిట్ గా ఉన్నారు, అసలు టీచర్ కి ఫిట్ పర్సనాలిటీ ఎంతమంది దగ్గర ఉంది? ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ స్కూల్ రన్ చేసేదానికి అసలు ఎలిజిబుల్ పర్సన్ సార్. ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రామ్, అండ్ మీ ఒపీనియన్ షేర్ చేసుకునే ప్రయత్నం చేసినందుకు. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. కరెక్ట్, రామ్ లాంటి వాళ్ళు కోట్ చేస్తున్న క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటూ ఉన్నాయి. ఒకసారి చూడండి, క్లాస్ రూమ్లో అంతమంది స్టూడెంట్స్కి ఒక టీచర్, ఆవిడ క్వాలిఫైడ్ టీచరా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఒకవేళ బీఎడ్ ఫర్ సపోజ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ వాళ్ళ కోర్ ఎడ్యుకేషన్ థియరీ పేపర్స్ ఉంటాయి, స్కిల్ బేస్డ్ ప్రాక్టికల్ వర్క్షాప్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ పెడగాలజీ కోర్సెస్ ఉంటాయి, అంటే టీచింగ్ మెథడ్స్ అంటూ ఉంటారు, ఇవి ఉంటూ ఉంటాయి. ఇలా స్పెసిఫిక్ స్కూల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో చైల్డ్హుడ్ అండ్ గ్రోయింగ్ అప్ వీటి గురించి మాట్లాడుకుంటారు, కాంటెంపరీ ఇండియన్ ఎడ్యుకేషన్ గురించి, లెర్నింగ్ అండ్ టీచింగ్ గురించి, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ గురించి, క్రియేటింగ్ అన్ ఇంక్లూసివ్ స్కూలింగ్. క్రియేటింగ్ అన్ ఇంక్లూసివ్ స్కూల్ అంటే ఇంక్లూషన్స్ తెప్పించడానికి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఇంత ట్రైన్ చేసి పంపించిన టీచర్స్, నిజంగా ఈవిడ ఆ టీచర్ అయినా, అంటే ట్రైనింగ్ అయిన టీచర్ అయినా? మరి ఒకవేళ ట్రైనింగ్ అయిన టీచర్ అయ్యి ఉంటే కనుక ఇది ఎంతవరకు సమంజసం? చదువుకునే చదువు దేనికి ఇంకా? ఎందుకంటే గయ్యాళి గొంతేసి పడిపోవడానికి వాళ్ళేం పక్క దేశం శత్రువులు కాదు కదా. ఈ దేశ బాలలు రేపటి భావి భారత పౌరులు. గయ్యాళి గొంతేసుకొని పడిపోవడానికి అక్కడ టీచర్ ఉద్యోగం అవసరం లేదు కదా. టు హ్యాండిల్ అ కిడ్, అ సెన్సిటివ్, ప్రతి ఒక్కరూ సెన్సిటివ్. అలా గయ్యాలి గొంతేసుకొని పడిపోవడానికి, బట్టలు ఇప్పడానికి వాళ్ళు కాదు. వాళ్ళు మీ స్కూల్కి వచ్చిన దానికోసం కాదు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మదర్ ఉంటారు, పాపం వాళ్ళు నీట్గా డ్రెస్ అప్ చేస్తూ ఉంటారు, బట్టలు తీసి బట్టలు వేస్తూ ఉంటారు. దానికోసం కాదు కదా పంపిస్తోంది స్కూల్కి. మీ చేతిలో తన్నులు తినడానికి కాదు కదా పంపిస్తోంది. ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ఇట్ మీన్? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చదువు అంటే ఏంటి? బట్టి పట్టించడం కాదు కదా, వాడి జీవితంలో బాగుపడేలా చదువుని తీర్చిదిద్దడం కదా, మీ స్కిల్స్ నేర్పించడం కదా. చిత్తూరు నుంచి లోకేశ్వరి కాల్ చేస్తున్నారు. లోకేశ్వరి గారు నమస్తే అండి. అమ్మ లోకేశ్వరి గారు, ఇంతవరకు పురుషులు మాట్లాడారు, వాళ్ళ వాయిస్ వినిపించారు. నేను ఒక మహిళగా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, అంటే మహిళ కోణంలో మిమ్మల్ని అడుగుతున్నాను. లోకేశ్వరి గారు, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్. ఒక మహిళగా నేను అడుగుతున్నాను, ఆ టీచర్ చేసిన పని కరెక్టేనా? ఒక మహిళగా అడుగుతున్నానమ్మా మిమ్మల్ని. సార్, అక్కడ టీచర్ చేసిన పని మాత్రం విజువల్స్ చూస్తున్నాం, కానీ టీచర్ షర్ట్ బటన్ ఎందుకు రిమూవ్ చేస్తుంది పిల్లలకి? అండ్ ఇంకొకటి, హోంవర్క్ చేయలేదు అని అంత చిన్న పిల్లవాళ్ళని కొట్టడం అనేది ఆపేయాలి ఎక్కడైనా సరే. ఆ బాబుకి ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనే దీంట్లో కూడా చూడాలి తెలుసు. ఆమె కొట్టడంతోనే బాబు చనిపోయాడు అనడం ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఆవిడ గయ్యాళి గొంతేసుకొని పడిపోతుంది, విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు గదమాయిస్తేనే భరించలేరు, అటువంటిది ఎవరు తెలియని వ్యక్తి ముఖంలో ముఖం పెట్టి గయ్యాళి గొంతేసుకొని పడిపోతే ఆ పసిగుండె ఏమైపోవాలి? కొట్టడం తప్పు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె షర్ట్ బటన్ ఎందుకు బాబుని విప్పుతుంది అనేది ఒకటి తెలియదు మాకు, అంటే ఆ లైన్ లో క్లారిటీ అనేది లేదు. అండ్ కొట్టడం అనేది ప్రతి స్కూల్లో జరుగుతుంది అనేది చాలా కష్టంగా ఉంది సార్. పిల్లల్ని పంపించడానికి కూడా భయం వేస్తుంది. చాలా వరకు చూస్తూనే ఉన్నాము, ఎన్నో జరుగుతున్నాయి. స్కూల్స్ లోనే పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళ వయసుకు మించి ఆలోచిస్తున్నారు. అంటే ఈ హోంవర్క్స్ అనేది తగ్గించాలి. ఫస్ట్ వాళ్ళ మీద పడుతున్న స్ట్రెస్ అనేది తగ్గించాలి సార్. ఎంతసేపు చదువు 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 అని పిల్లల్ని రుద్దడం వల్ల వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆమె చేసిన పని కరెక్ట్ కాదని మేము కూడా అంటున్నాం. ఒక ఆడ మనిషిగా వండుకొని తనకి పిల్లలు ఉంటారు కదా సార్. అవును అవును, వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే ఇంకొక టీచర్ కొడితే ఆమె యాక్సెప్ట్ చేస్తారా? ట్రూ, నిజం, యాక్సెప్ట్ చేస్తారా? ఇది మీరు అడుగుతున్న ప్రశ్న, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆవిడకు ఉంటుంది కూడా.
అండ్ పిల్లలలో చూస్తూ ఉంటే అందరూ భయపడుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు. ఆమె పిల్లల్ని ఇంకొక స్కూల్లో చదివిస్తున్నారో లేకపోతే అదే స్కూల్లో చదివిస్తున్నారో, ఇంకొక టీచర్ వాళ్ళ పిల్లల్ని దండించినప్పుడు ఇలానే చేస్తే ఆ తల్లి తండ్రి బాధ ఆమె తీసుకోగలుగుతుందా? ఆమె చేసింది కరెక్ట్ కాదు సార్. అండ్ స్కూల్ యాజమాన్యం కూడా ఒక పోస్టింగ్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ టీచర్ కి తగ్గ క్వాలిఫికేషన్స్ ఆ అమ్మాయి నిర్వర్తించగలదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి సార్. ఎవరైతే జాబ్స్ ఇస్తున్నారో టీచర్ జాబ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళ పిల్లల దగ్గర ఎలా ఉండగలుగుతారని చూడాలి సార్. బహుశా వాళ్ళకి తీసుకునేటప్పుడు వాళ్ళ సైకాలజీ ఫస్ట్ గట్టిగా చెక్ చేయాలేమోనండి. అండ్ ఇంకొకటి సార్, వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్, వాళ్ళ మెంటల్ డిస్టర్బెన్స్ అంతా తీసుకొచ్చి పిల్లల మీద చూపించడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. టీచర్స్ వీడియోస్ చేయడం ఏంటో, పిల్లల దగ్గర కాళ్ళు ఒప్పించుకోవడం ఏంటో, తలలకి ఆయిల్ మసాజులు చేసుకోవడం ఏంటో చాలా చూస్తున్నాం కదా సార్ న్యూస్ లో. ఎక్కడికి వెళ్తుంది సార్? మనం కూడా అలా చదివి వస్తేనే కదా సార్ ఆ పొజిషన్కి వస్తున్నాము. అవును, అలా మనం తయారైనట్టు పిల్లల్ని తయారు చేయాలని ఎందుకు ఆలోచించారు? వాళ్ళ పిల్లలు ఒకటి, బయట పిల్లలు ఒకటా? అప్పటికి పాపం వాడు వద్దు 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 అని చెప్పి చేత్తో ఇలా ఊపుతూ వద్దు టీచర్ వద్దు అంటే అంత ఆలోచించని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే కొట్టడము, ఆమె కొట్టడము, బట్టలు ఎందుకు ఇప్పుతుంది సార్? అసలు పిల్లలు బట్టలు విప్పాల్సిన అవసరం ఏముంది స్కూల్లో? ట్రూ, వెరీ చిన్న బాబు సార్, చిన్న బాబు, యూకేజీ అంటే వాడి వయసు ఎంత ఉంటుంది? ఒక 5 years కూడా ఉంటుంది సార్ నన్ను అడిగితే. లేదు అంటే నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూస్తున్నాను కాబట్టి కొన్ని ప్రాంతాల్లో పిల్లల్ని భయపెట్టడానికి ఈ బట్టలు విప్పించడం అనే జాడ్యం బహుశా ఒక 10 years బ్యాక్ అయితే నాకు కనిపించింది. ఇక మాయమైపోయింది అనుకున్నాను. దురదృష్టవశాత్తు మళ్ళీ ఈరోజు చూడాల్సి వచ్చింది. మాకు తెలిసినంత వరకు అలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది సార్. ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో, ఆ బాధను ఎలా భరిస్తున్నారో తెలియదు. ఆమె చేసిన పనికైతే మేము అసలు యాక్సెప్ట్ చేయడం లేదు సార్. ఆమె ఏ విధంగా పనిష్ చేస్తున్నారనేది కూడా మాకు ఒకసారి ఆమెకి జరిగే పనిష్మెంట్ ఇంకొక టీచర్ ఆ తప్పు చేయడానికి ఆలోచించే విధంగా ఉండాలి అనుకుంటున్నాను సార్. నేనైతే నా ఒపీనియన్ అది. తను ఆడ మనిషి కావచ్చు, మగ అతను కావచ్చు సార్. అక్కడ ఉన్నది ఒక టీచర్ అంతే. జెండర్ తో పని లేదు. టీచర్ వృత్తికి వచ్చిన తర్వాత పిల్లలందరూ సమానంగానే ఉండాలి. చిన్న పసివాడిని అలా చేయడం ఆమెకి ఎంతవరకు, ఆమె ఏ ఉద్దేశంతో వాడిని అలా చేస్తున్నది అనేది కూడా నాకు అర్థం అవడం లేదు సార్. బట్టలు విప్పించడం అయితే సార్ చిన్న పిల్లల దగ్గర. సో దీనికి ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మీ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నందుకు. చాలామంది అంటూ ఉన్నారు బ్రతిమలాడినా వదలలేదు, మనిషికి మానవత్వం ఉండాలని చెప్పి కొంతమంది అంటూ ఉంటే చాలా రేర్ కేసులు అలా జరుగుతుంది. దాన్ని టీచర్ నిందించడం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని కొడుతూనే ఉంటారని చెప్పి. ఇక్కడ మీరు టీచర్ని నిందించడం అన్నారు కదండి, టీచర్ కాబట్టి అక్కడ నిందించడం జరుగుతోంది. నేను చెప్తాను దేనికో కూడా. వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ అయి ఉంటే వాళ్ళకి ఆ 2 years 3 years లేకపోతే 1 year 2 year వాట్ ఇట్ మేబీ ఆ టైమింగ్ ఎంతైనా ఉండొచ్చు కాక వాళ్ళకి ట్రైనింగ్ టైంలో వాళ్ళకి నేర్పిస్తారండి. పెడగాజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదిగే టైంలో ఎలా ఉంటారు, ఏ స్థాయిలో విద్యార్థులతో ఎలా ఉండాలి, అంటే ఎల్కేజీ పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదిగే క్రమంలో ఎలా ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ నేర్పించాలి, వాళ్ళకి ఎటువంటి తత్వాన్ని బోధించాలి. వాళ్ళకి ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. టీచర్ అంటే ఏదో సాధారణ టీచర్ అనేసుకుంటాం. క్వాలిఫైడ్ టీచర్ని అడగని చెప్తారు. ఒక బీఎడ్ చదివిన టీచర్ని, ఒక డిఎడ్ చేసిన టీచర్ని మీకు కనుక మీరు అడిగితే వాళ్ళకి చెప్తారు. మీకు వాడు చదువుకున్నప్పుడే చాలా కష్టాలు పడతారు దాని గురించి. ఎందుకంటే నేర్చుకోవాలి ఇవన్నీ. అండ్ నేర్చుకున్న తర్వాత ఒక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ. సో నిజంగా క్వాలిఫైడ్ టీచర్స్ ఈరోజు మన స్కూల్స్లో ఉన్నారా? షీ ఈజ్ ఎ క్వాలిఫైడ్ టీచర్, దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్. ఆవిడ క్వాలిఫైడ్ టీచరా? క్వాలిఫైడ్ టీచర్ కానప్పుడు రోడ్ల మీద ఒక ఐఎమ్ వెరీ సారీ టు కోట్ బట్ ఐ హ్యావ్ టు కోట్ కొన్ని సందర్భాల్లో కనీసం విద్యార్హత లేని వాళ్ళని టీచర్గా కూర్చోపెడితే అది సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు, ఆ సమాజానికి ఎంత విషతుల్యం చేస్తున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వాలు పెడుతుంది ఏంటి కండిషన్స్, వాళ్ళకి బీఎడ్ డిఎడ్ లాంటివి ఎందుకు పెడుతూ ఉన్నారు? కనీసం వాళ్ళు నేర్చుకున్నది ఎలా పంచగలరని చెప్పి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, నేర్పించాలనే ఆశ ఉండాలి, ఆశయం ఉండాలి, కుతూహలం ఉండాలి, ఐడెంటిఫై చేయగలగాలి, వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకుని ఎవరితో ఎలా మెలగాలి. టీచర్ ఈజ్ నాట్ అన్ ఈజియస్ట్ జాబ్.
ఏదో బడిపంతులు అనేస్తారు తప్ప ఆ బడిపంతులు భవిష్యత్తును నిర్మిస్తాడు. ఒక టీచర్ ఒక సమాజాన్ని బిల్డ్ చేయగలదు. నేను మీకే విడిచిపెడుతున్నాను. ఇటువంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే వాట్ ఎ కాంక్రీట్ సొల్యూషన్ దట్ సొసైటీ నీడ్స్. ఈ సమాజానికి ఇటువంటి కాంక్రీట్ సొల్యూషన్ కావాలి. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ చూద్దాం.